హాయ్ అందరికీ, ఎలా ఉన్నారు? హ్యాపీ అండ్ సేఫ్ దివాళీ. ఈరోజు నేను ఒక అప్డేట్ ఇద్దామని వచ్చాను మీ అందరికీ. అదేంటంటే ఇది అందరికీ తెలిసిందే, ఎవ్రీ టైం ఎవరో ఒకరు చెప్తూ ఉంటారు. ఈసారి నేను కూడా మీ అందరికీ చెప్పడానికి వచ్చాను. ఏంటంటే దీపావళి రోజున అందరూ క్రాకర్స్ కాలుస్తూ పెద్ద పెద్ద సౌండ్స్ ఉన్న క్రాకర్స్ని కాలుస్తూ మూగజీవులకి ఇబ్బంది కలిగేలా చేస్తారు. ఎవ్రీ ఇయర్ ఇది అవుతూనే వస్తుంది. మనం ఏంటంటే మన చుట్టూ ఉన్న జంతువులను, ప్రకృతి గురించి కూడా ఆలోచించాలి. ఎందుకంటే మన ఇల్లు ఎంత ఆనందంగా ఉంటుందో ఆ రోడ్డుపై ఉన్న మూగజీవులు కూడా అంతే ఆనందంగా ఉండాలని చాలామంది అనుకుంటారు. అందులో నేను ఒక పర్సన్. ఎందుకు అంటే మనకి ఏదైనా అయితే మన ఫ్యామిలీయో చుట్టుపక్కల వాళ్ళు వచ్చి మనకి వెంటనే హెల్ప్ చేస్తారు. అలాగని మూగజీవులకైనప్పుడు హెల్ప్ చేయరని కాదు. మనం మన బాధ వస్తే చెప్పుకునే స్వభావం మనకుంది. కానీ మూగజీవులకి మాత్రం వాటికి ఎక్స్ప్లెయిన్ చేయడానికి నోరు కూడా లేదు. అలాంటి జీవులకి మనం హాని చేయడం ఎంతవరకు కరెక్ట్? వన్స్ ఆలోచించండి. ఈ శబ్దాలను తగ్గించడమా లేదా పూర్తిగా మానేయాలా అనేది మన చేతుల్లోనే ఉంది. ఇఫ్ ఇన్ కేస్ మానేస్తే ఆ మూగజీవులను కాపాడిన వాళ్ళని మనమే అవుతాం. అండ్ ఆల్సో దీనివల్ల వచ్చే పొగ వల్ల మన మొత్తం అంతా పొల్యూట్ అయిపోతుంది. ఆల్రెడీ మనం బైక్స్ తోటి, బస్సెస్ అంటే ట్రావెలింగ్ చేసే ప్రతి ఒక్క దాంతో మనదంతా పొల్యూట్ అయిపోయింది. సో దీంతో కూడా మనం ఇంకా పొల్యూట్ చేసుకొని మన హెల్త్ని అండ్ ఆల్సో మూగజీవుల హెల్త్ని కూడా పాడు చేయడం అనేది కరెక్ట్ కాదని నా ఉద్దేశం. నా మాటలు మీకు నచ్చాయని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే దీపావళిని చిన్న చిన్న దీపాలతో చీకటిని వదిలేసి వెలుగునిచ్చే దివాళీగా మనం చేసుకోవాలి. కానీ అన్నిటినీ బాధ పెట్టి సంతోషంగా ఉండాలి అని ఎవరు అనుకోరు. అందుకని చెప్పి నేను ఈ విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను. అందరికీ హ్యాపీ అండ్ సేఫ్ దివాళీ ఇంకోసారి. థ్యాంక్ యూ.